దిత్వా తుఫాన్ బలహీనపడి చెన్నై మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. సో తీవ్ర అల్పపీడనం నుంచి బలహీనపడుతూ మహాబలిపురం వద్ద తీరం దాటిన తర్వాత దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపింది. రాత్రి నుంచి చెన్నై సహా 3 జిల్లాలు అలాగే తమిళనాడు ఆనుకుని ఉన్నటువంటి నెల్లూరు జిల్లాపై ప్రభావం అనేది ఎక్కువగా కనబడింది. రాత్రి అతి భారీ వర్షపాతం అనేది నమోదైంది. మనం చూస్తూ ఉన్నాం నెల్లూరులో రోడ్లపైకి వర్షపు నీరు ఏ విధంగా చేరిందో. సో ఎక్కడికక్కడ రోడ్లపైకి నీరు రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అక్కడ మనం చూస్తూ ఉన్నాం దృశ్యాల్లో కారు కూడా నీళ్ళలోనే నిలిచిపోయింది. సో అక్కడి నుంచి ఆ కారుని అందరూ కూడా తోసుకొని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి హైవేకి వెళ్ళేటువంటి ఈ మార్గంలో సో రోడ్లపైకి ఈ విధంగా భారీగా వర్షపు నీరు చేరింది. నగరంలో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీరు అనేది రోడ్లపైకి అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా చేరింది. ఇటు సండే మార్కెట్ కావచ్చు, అలాగే మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్. సో ఎక్కడికక్కడ నీరు భారీగా రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక అనేది వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సో ఇవాళ మళ్ళీ వర్షం అనేది మరింత కురిస్తే చెన్నై నగరం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో చాలా చోట్ల నీట మునిగినటువంటి పరిస్థితి. ఇటు నెల్లూరులో చూసినా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కారు నిలిచిపోతే అందరూ కూడా కారులో వస్తున్నటువంటి వారందరూ కూడా దాన్ని తోచుకుంటూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ భారీ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో మరొక 48 గంటల పాటు ఇది తీరం దాటిన తర్వాత దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సో ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సో ఇటీవలే కురిసినటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినటువంటి పరిస్థితి. సో ఇవాళ నుంచి మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నటువంటి హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో సో భారీ వర్షపాతం నమోదైతే ఈ నిండినటువంటి చెరువులకు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఎక్కడైతే నీటి జలాశయాల్లో ఉన్నటువంటి ఆ నీటిని దిగువకు విడుదల చేసేటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. సో ఇది తీరం దాటిన తర్వాత ప్రభావం అనేది 48 గంటల పాటు ఉంటుందన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇటు నెల్లూరు జిల్లాలోనూ అటు తమిళనాడులో కూడా కనబడుతోంది.